యేసుక్రీస్తు గారి నామమున అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? పరిశుద్ధ గ్రంథంలో నుండి మేము ఒక మాట తెలియజేస్తానండి. ఆ మాట ఏమనగా, యోబు గ్రంథము 42వ అధ్యాయము 12 చదువుకుందామండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12 చదువుకుందాం. 12వ వచనం. యెహోవా యోబును మొదటి ఆశీర్వదించినందు కంటే మరి అధికముగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలను కలిగాను. ఈ వాక్యం ప్రార్థన చేసుకుందామండి. మిక్కిలిగా ప్రేమించిన పద్ధతి తండ్రి మహారాజా, మీకేం వందనములు తెలుసుకున్నాం ప్రభా. ఇక ప్రభా, మీ వాక్యాన్ని అనుగ్రహించే ప్రభా, మీ వాక్యాన్ని అనుగ్రహించే సాయంత్రం కాపాడండి. చెవ మీరు దేని చెప్పండి బాగా ప్రభా, నేను బాగా చెప్పి సాయంత్రం మీరు దీన్ని కాపాడండి తండ్రి. అంతేకాకుండా ప్రభు మరి ఈ వాక్యం వాళ్ళ ప్రభావ వాళ్ళకి మంచి జ్ఞానం తెచ్చింది. చెప్పిన నాకు మంచి ధైర్యం దీవించమని మా ప్రభు ఎప్పుడైనా యేసుక్రీస్తు యెహోవా నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. చూడండి, ఇక్కడ మాట్లాడండి, యెహోవా యోబుని మొదటి ఎలా చదువుతారండి? పేర్లను, అంతేకాకుండా ఆడగడుగుతారని తనకి ఇచ్చేటట్టు మనం నేర్పిస్తుందంటే ఫస్ట్ యెహోవా తను ఎలా ఆశీర్వదించాడు చూడండి. ఫస్ట్ ఆశీర్వదించకంటే మరి అధికముగా ఏమిచ్చాడండి? అతనికి 14 గొర్రెలను ఇచ్చాడు. గొర్రెలను ఇచ్చాడు. ప్రభుని యేసుక్రీస్తు వరకు మనం నేర్చుకుంటుందంటే ఆయన మనకు సులువుగా ఏం చేయాలని ప్రాణం పెట్టాడు. అందరికన్నా ఎవరన్నా మనం అడిగితే అందరికన్నా దేశంలో ఏ ముఖ్యం అంటారండి? తన ప్రాణమే ముఖ్యం అంటారు. ఎవరైనా అంటారు తన ప్రాణం ముఖ్యం, తన ఎవరైనా అంటారు. ఎవరైనా వేరే వాళ్ళ కోసం ప్రాణం అవ్వగలరండి? ఎవరు అవ్వలేరు కదా. ఇక్కడ ఏంటి, ఎవరైనా వేరే వాళ్ళ కోసం ప్రాణం అవ్వగలరండి? ఎవరు అవ్వలేదు కదా. ప్రభుని యేసుక్రీస్తు మనల్ని కాపాడుకొని తన ప్రాణాన్ని అర్పించేశాడు. ఆయన మనకు తన ప్రాణాన్ని అర్పించి మనం ఆయన కొరకు ఒక ఆరాధన చేయలేమండి. ఇక్కడ చూడండి, ఎవరు కానీ మనం ప్రభుని యేసుక్రీస్తు వారిని ఎలా ఆరాధన చేయాలండి? ఆత్మధను సత్యం ఆయన అలా కోరుకున్నారు. ఆయన మంచి ఎలా ఆరాధన చేయమని అలా కోరుకున్నారు. మనం ఏం చేయాలి? మనం ఆయనకి అలా ఆరాధన చేయాలి. ఇది ఇక్కడ అనమాట మనం నేర్చుకుంటుందంటే ఫస్ట్ యోబు ఎలా ఆరాధించాలండి? యెహోవా తన గొర్రెపిల్లల నుంచి ఎలా కాకుండా 1000 గొర్రెపిల్లల నుంచి 14 గొర్రెపిల్లల్ని చేయించారండి. ఒంటెలను 6,000 ఒంటెలని చేయించారండి. తను ఆశీర్వదించారు. అంతేకాకుండా ఆడగాడులు కూడా తనకి ఇచ్చారు. ఇక్కడ మనం నేర్చుకుంది ఏంటంటే ప్రభుని యేసుక్రీస్తు వారు ఎవరినమ్మని ఆశీర్వదిస్తారండి? అందుకే నీతి మందిని ఆలోచిస్తారు. అంతేకాకుండా తన మార్గంలో ఎవరు తనెత్తారో, ఎవరు తన నిత్యం పొందుతారో ఆయన మనం ఎవరు పావన పడకూడదని ఆయన మనకు సులువు ప్రాణం పెట్టారండి. మనం నేర్చుకుంటుందంటే ఆయన ఏం కోరుకున్నారు? ఈ లోకమంది నిత్యం పొందాలని కోరుకున్నారు. ఇది ఇక్కడ మాట. దేవుడి మాట తీర్చును గాక. ఆమెన్. అందరూ కూడా ప్లాన్ చేసుకుందాం. మా మిక్కిలిగా ప్రేమించిన పద్ధతి తండ్రి మహారాజా, మీకేం వందనములు స్తోత్రం తెచ్చుకున్నాం ప్రభా. మీ వాక్యం తెలుస్తుంది ప్రభా. యోబు ఇంకా బాగా ఆశీర్వదించారు. మీకు ఉన్నప్పుడు మీ దీనికి కాపాడుతుంది ప్రభా. మాకు ప్రభావ మీ ప్రాణాన్ని అర్పించారు ప్రభావ. మాకు మీరు ప్రాణాన్ని ప్రభావ లెక్క చేయకుండా అర్పించారు ప్రభావ. మాకు ప్రభావ మా పాపల గారు మీ ప్రాణాన్ని ప్రభావ అర్పించారు. దాన్ని బట్టి ప్రభావ మీకే వందనములు తెలుసుకున్నాం ప్రభావ. ఇదిగో ప్రభావ మీ వాక్యం తెలుస్తుంది ప్రభావ. మీ వాక్యం మీరు నేర్చుకున్నాం ప్రభావ. మీ వాక్యం మన రోడ్డుకు సాయం మీ దీనికి కాపాడండి. ఈ వాక్యం ప్రతి ఒక్కరిని ప్రభావ వాళ్ళ జీవితంలో ఈ వాక్యం బాగా ఉపయోగపడే సాయంత్రం మీ దీనికి కాపాడండి. అంతేకాకుండా ఈ వాక్యం వాళ్ళు నేర్చుకున్న ప్రభావ వారికి మంచి వివేకమైన మన జ్ఞానం కలగజేయమని దీవించమని ఆ ప్రభుత్వ రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.